యోబు పదే పదే దేవునితో తనతో మాట్లాడడానికి, తనతో పోటీకి రమ్మని, తర్కించడానికి రమ్మని అంటూ ఉంటాడు. అప్పుడు దేవుడు యోబుతో, "నేను ప్రశ్న వేస్తాను. నువ్వు నాకు సమాధానం చెప్పు" అని, "నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావంటూ" మొదటి ప్రశ్నతో ప్రారంభించి, భూమి ఆకాశాల గురించి, సముద్రముల గురించి, మేఘములు, మంచు, వర్షం, పక్షులు, జంతువుల గురించి, అంతరిక్షం, సముద్ర జీవుల గురించి ఇంచుమించు 40 ప్రశ్నల వరకు దేవుడు యోబుకు ప్రశ్నలు వేస్తాడు. యోబు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేకపోతాడు. అప్పుడు యోబు దేవునితో, "నేను నీచుడను. నీకు నేను ఏమని ప్రత్యుత్తరం ఇస్తాను? నా నోటి మీద నా చేతిని ఉంచుకుంటాను. నేను మరలా నోరెత్తను" అని చెప్తాడు. దేవుడు మరలా రెండవ మారు యోబుతో, "నేను నీకు ప్రశ్న వేస్తాను. నువ్వు ప్రత్యుత్తరం చెప్పమని నేను చేసిన నీటి గుర్రం చూచుచుండగా దాని ముక్కుకు సూత్రము వేసి పట్టుకొనగలరా" అని అడుగుతాడు. ఈ నీటి గుర్రాన్నే బెహిమత్ అని అంటారు. ఇది ఎలా ఉంటుంది అనే వివరణ యోబు 40వ అధ్యాయంలో ఉంది. అంతేగాని దీనికి లెవ్యతాన్‌కి యుద్ధమని ఎక్కడా వ్రాయబడలేదు. మనిషికి తెలియని మరొక అద్భుతమైన జీవి లెవ్యతాన్. ఇది దేవుని ఆఖరి ప్రశ్న. నీవు లెవ్యతాన్ని గాలం వేసి